ఎంఏ రవి గారు, గఫూర్ గారు, లక్ష్మీ నరసింహయాదవ్ గారు చెప్పారు. ఈ 15 రోజుల కాలంలో పాండ్యం అసెంబ్లీ నియోజకవర్గం 4 మండలాలు, అలాగే కర్నూలు నగరం 15 వార్డులలో తిరగడం జరిగింది. ఇది తిరిగిన తర్వాత అర్థం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికైనట్టు వాళ్ళు ఏం చేస్తున్నారో చాలా స్పష్టంగా ప్రజలు మాకు చెప్పారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఏ మండలంలో వెళ్ళినా కనీసం త్రాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో ఎదురవుతా ఉంది. మండలంలోనే కాదు, నందల్ చెక్కు షేరాకి వెళ్ళాం మేము, అట్లా వీకర్ సృష్టికల్లి పైన వేరేలకు వెళ్ళాం. ఇప్పటికీ వారానికి 2 రోజులు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో అయితే మండల కేంద్రాలకు వెళ్ళి లేకుంటే ఏదైతే ఇప్పుడు ఫిల్టర్గా వ్యాన్లు వస్తున్నాయో వాళ్ళ ద్వారా నీళ్లు తీసుకునే పరిస్థితి గ్రామాల్లో ఉంది. నేను కోరుతా ఉన్నా, గతంలో టీడీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ లేపుడుతున్నటువంటి ఉన్నట్టు కాడసాని రామపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేశారో ప్రజలకు చెప్పాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. నేను గడివేళ్ల మండలంకి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, అయ్యా ఇక్కడే అలగనూరు రిజర్వాయర్ ఉంది, గండిబడి 4 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఖర్చు అయింది 3 కోట్ల రూపాయలే. 3 కోట్లు ఖర్చు పెట్టి గండి పూర్తే సంవత్సరానికి 60,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది, ఆ చిన్న పని కూడా చేయలేదు అని ప్రజలు చెప్తా ఉంటే నేను ఇలా అడుగుతా ఉన్నా, ఏం చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత మీ పని అది కాకుండా ఖర్చుల పైన మీరు కన్ను పెట్టారా, లేకపోతే ప్రజలు దోపిడీ చేయడం కోసం ఉన్నారా? అందుకోసమే ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇక్కడే కల్లూరులో చెన్నారెడ్డిపై రిజర్వాయర్ ఉంది. మన గతంలో మనం చూసాం, జీడిపి నుంచి గాదిల్దిని ప్రాజెక్టు నుంచి మనకి ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు అందే అవకాశం ఉండేది. ఎప్పుడైతే అది సాగునీరు ప్రాజెక్టు వెళ్ళిపోయి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి జీడిపిలో ఉంటే అంతే నివాదారా ఎత్తికొచ్చా రిజర్వాయర్ నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నీళ్లు నింపెట్టే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఎదడిగా మారే పరిస్థితి ఉంది. ఏం చెప్పారు ఓరకల్ మండలంలో మేము ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తాం, ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాల పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటైనా ఫ్యాక్టరీ నిర్మాణం అయిందా ఆలోచించమని కోరుతా ఉన్నాం. పాండ్యం మండలంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. మా దగ్గరకు వచ్చారు చాలా మంది కార్మికులు, ఈ మూతపడే పరిశ్రమలు తెప్పించడం మీరు కృషి చేయని చెప్పారు. వాళ్ళు చెప్పాం, సిపిఎం పార్టీగా లేదు ఇండియా కూటమిగా ఈ ప్రాంతంలో ఏదైతే మూతపడే పరిశ్రమలు ఉన్నాయో పోరాటం చేసి ఖచ్చితంగా తెప్పించడానికి వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ ప్రధానికాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఏదైతే మనం గడివేల మండలంలో జిందాల్ ఫ్యాక్టరీలో చాలా మంది ప్రజలు రైతులు వాళ్ళ ఆస్తుల్ని కోల్పోయారు, భూములు కోల్పోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళకు నష్టపరిహారం రాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఇప్పటికీ ఇవ్వలేదు. చాలా మంది బాధపడుతున్నారు, మేము భూములు పోయినాయి కానీ మాకు ఉద్యోగం రాలేదు, మీరైనా ప్రశ్నించండి మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గతంలో గౌరీ చరిత్ర గారు ఇప్పుడు కాడుకొని రామపాల్ రెడ్డి ఎందుకు అడగలేదు ప్రజల తరపున అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అడగని చేత కాలేదా, లేకుంటే వాళ్ళతో కుమ్మక్కయ్యారా కంపెనీతో ప్రజానికంగా ఆలోచించమని కోరుతా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు సిపిఎం పార్టీగా ఇందాకే గఫూర్ గారు చెప్పారు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ రోజు కర్నూలు నగరంలో ప్రజలు తాగడానికి నీళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు అంటే సిపిఎం పార్టీకి ప్రజలు ఆ రోజు అందించేటువంటి అండదండలు గెలిపించారు కాబట్టి మేము చిత్తశుద్ధిగా ఆ రకంగా కృషి చేసి ప్రజలకు అనేక రకాల సమస్యలు పరిష్కారం చేశాం. ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక కర్నూలు సిటీకి కర్నూలు నగరానికి 32,000 ఇళ్లు పేద ప్రజలకు ఇప్పించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. కానీ దౌర్భాగ్యం ఏమంటే 2009 తర్వాత దౌర్భాగ్యం ఇక్కడ గెలుస్తా ఉన్నారు. ఇప్పటికే జగన్నాథ్ రెడ్డి గాని, పొందుపాడు గాని, వెంకపల్ల గాని ఒక్క ఇటుక పిల్ల వేయలేదు. దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజల ధనం వృధా అయిపోయింది.
మొత్తం కూడా అది పాడి వాళ్ళ బంగ్లాలాగా ఎప్పుడైనా తవ్వితే బయటపడే బంగ్లాలాగా మారిపోయింది. మేము ఈ నగర ప్రజానిగా కోరుతా ఉన్నాం, గతంలో గఫూర్ గారు ఎవరికైతే కృషి చేశారో సిపిఎం పార్టీని గెలిపించండి, ఖచ్చితంగా పోరాటం చేసి జగన్నాథ్ గట్టుని ఒక మంచి ఖాళీగా తయారు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. దౌర్భాగ్యం అంటే ఇక్కడ పందిపోయింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడు? పందిపోలో గతంలో కార్మికులకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే ఆ పేర్లన్నీ మార్చేసి తనకు భజన చేసే వాళ్లకు పట్టాలు మార్పిడి చేశారు. దానికోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పట్టాలను నిలబెట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తే తర్వాత అధికారులు అయిపోయారు. అంటే గతంలో బీజీ స్థాపన చేశాడు. గతంలో 94లో మేము ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే అక్కడ పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర బీజీ నగరం పెట్టాడు. ఆ పట్టాలని మార్పి కొంతమందికి ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కాళస నగరాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకి ఒక్క ఇంటి స్థలం కూడా ఇచ్చే చేత కాలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక జారెడు సగా స్థలం, ఒక సెంటర్ స్థలం పేదలకు ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. ఉన్న స్థలాలు కబ్జా చేస్తున్నారు. అందుకోసం మేము కోరుతున్నాం, సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఆశీర్వదించండి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయో అవి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అదే కాదు, ఎక్కడైతే ప్రజలు కొట్టాలు వేసుకుని జీవనం చేస్తూ ఉన్నారో పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. శాశ్వత గృహాలు ఆరక కల్పించడం కోసం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే కాదు, కర్ణాటకలో ఏం చెప్తా ఉన్నారు? ఆ రోజు గఫూర్ గారు ముందు చూపుతో మరొక సమర్థులు కట్టాలి, నగర జనాభా పెరుగుతుంది. 2009 తర్వాత దాదాపు 1 లక్ష నగర జనాభా పెరిగింది. జనాభా తగ్గట్టుగా నీటి వసతి లేదు. ఎండాకాలం వస్తే ఇప్పుడు చూస్తున్నాం చాలా కాలనీలో వారం 2 రోజులు నీళ్ళు వస్తున్నాయి. అందుకోసం కర్నూలు కాలనీలో ప్రజానికి నేను కోరుతా ఉన్నా, సిపిఎం పార్టీకి ఆశీర్వదించండి. మరో సమర్థ ఖచ్చితంగా నిర్మించి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసం మాట చెప్పడం కాదు, గతంలో మేము చేసి చూపించాం, తర్వాత కూడా చేసి చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే కాదు, ఈరోజు మధ్యతరగతి ప్రజలు ఒక చారెడు స్థలం కొని పెట్టాలంటే భయం వేస్తుంది. చారెడు స్థలం కొని పెడితే ఒక నెల నేను ఎక్కడైనా పోతే ఎవరు కబ్జా చేస్తారో తెలియదు. కర్నూలు నగరంలో ఈరోజు కబ్జాకారులు తిష్ట వేసి కూర్చున్నారు. నేను కర్నూలు కాలనీ ప్రజలు కోరుతా ఉన్నా, కర్నూలు నగరం నుంచి కబ్జాకారులు తరిమి పెట్టండి. అప్పుడైతేనే కర్నూలు నగరం బాగుపడుతుంది. లేకపోతే ఇట్లాంటి కబ్జాకారులు తిష్టైతే రాబోయే కాలంలో ప్రశాంతంగా జీవించే పరిస్థితి ప్రజానికానికి ఉండదు. అందుకోసమే ప్రజలకు అండదండలు ఇస్తాం, ప్రజలకు వెంట ఉంటాం. అట్లాంటి కబ్జాకారుల నుంచి ప్రజలు కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే ఇండియా కూటమి అభ్యర్థులుగా ఈరోజు పార్లమెంటుకు లక్ష్మీ నరసింహయాదవ్ అట్లే పాండ్యం అసెంబ్లీకి నేను నిలబడ్డాను. సుత్తికొడలు గుర్తు, హస్త గుర్తు ఓటేయాలి. ఒక్క విషయం నేను చెప్పి ఇద్దరి గురించి చెప్పి సెలవు తీసుకుంటా. 22 పార్టీలు ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఉంచడానికి కూర్చున్నాయి. వీళ్ళు ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్ ముక్కలు చేయడం కోసం బిల్లు తెస్తే, తెలిసినట్టు ఆర్టికల్ రద్దు చేస్తే డూడూ బసంలాగా మద్దతు ఇచ్చారు. మైనార్టీలు నష్టం చేసేటువంటి త్రిపుల్ తలాక్ బిల్లు తెస్తే డూడూ బసంలాగా మద్దతు ఇచ్చారు. రైతుల్ని హాని కలిగించే 3 నల్ల చట్టాలు తీసుకున్నట్టే డూడూ బసంలాగా మద్దతు ఇచ్చారు. చివరికి వీళ్ళకి మానవత్వం కూడా లేదు. మణిపూర్ లో 2 మహిళల్ని వ్యవస్థలు చేసి హత్య చేస్తే దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే మానవత్వం లేకుండా నిస్సిగ్గుగా ఖండించకపోగా బీజేపీకి మద్దతు ఇచ్చాయి. అందుకోసమే నేను కోరుతా ఉన్నా, సైకిల్ కేసినా ఫ్యాన్ కేసినా అది నరేంద్ర మోడీకి వేసిన ఓటే. అందుకోసం మైనార్టీ సోదరులు, దళిత సోదరులు ఆలోచించాలి. కొంతమంది చెప్తా ఉన్నారు ఎంపీకి ఏంటి, ఎమ్మెల్యేకి మాకు అవసరం లేదని. నేను చెప్తున్న వాళ్ళకు ఎంపీ లోకసభ కంటే రాజ్యసభ చాలా కీలకమైంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలిచినంత రాజ్యసభకు ఎంపీగా పంపిస్తారు. లోకసభలో పాస్ అయినా రాజ్యసభలో బిల్లు ఆపశక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఏం చేశారు? గతంలో రాష్ట్రపతి ఎన్నికలకు ఓటేశారు బీజేపీ అభ్యర్థికి. అందుకోసమే మైనార్టీ మిత్రులను అలాగే క్రిస్టియన్ మిత్రులు కోరుతా ఉన్నా, ఇక్కడ సుత్తి చదువు గుర్తు ఓటేయాలి. పార్లమెంటుకు హత్త గుర్తుకు ఓటేసినప్పుడు మాత్రమే మనం బీజేపీ ఓడించగలుగుతాం. కాబట్టి రాబోయే కాలంలో మీ సేవకులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆశీర్వదించడం చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గారికి ధన్యవాదాలు.